ఫాస్ట్. అర్జెంట్గా అంబులెన్స్ పంపించండి. కారణమా? మీరే కళ్ళారా చూశారు కదా, ఆ సిద్ధార్థ అతను నిలబెట్టిన అభ్యర్థి అజయ్ మనుషులు కలిసి వాళ్ళ పార్టీ కార్యాలయం ముందే వాళ్ళ బండిలో బాంబు పెట్టి నన్ను చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్రజలకు నేను చేయాల్సిన సేవలు ఉండబట్టే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు. స్టూడెంట్స్ రాజకీయాలకు రావాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి, నిజమే. కానీ జరిగింది చూశారుగా, యువతరానికి ఆవేశమే తప్ప ఆలోచన లేదని నిరూపించారు. తనపై జరిగిన దాడి సిద్ధార్థ అతని మిత్రబృందమే చేశారని పప్పు యాదవ్ ఆరోపించడంతో పోలీసులు సిద్ధార్థ, అజయ్ తదితరులను అరెస్ట్ చేయడం జరిగింది. సార్, ఏంటయ్యా ఈ న్యూసెన్స్? సిద్ధార్థం చూపిస్తే కానీ కదలంటున్నారు సార్. లాఠీ చార్జ్ చేసి చెక్ మారండి. ఎవడైనా చస్తే నేను చూసుకుంటాను. జనాన్ని ఎలా లొంగ తీసుకోవాలో మన హోమ్ మినిస్టర్ గారికి బాగా తెలుసు. ఇంతకు మీరెవరు సార్? పివిఆర్ ప్రసాద్ ఐఏఎస్, పిఏ టు హోమ్ మినిస్టర్. నమస్తే సార్. సిద్ధార్థ 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 మీ స్టూడెంట్ సపోర్ట్ తో నువ్వేం సాధించావు? కటకటాలు లెక్క పెడుతున్నావు. 1 2 3 4 4 3 2 1. అదే నేను రిగ్గింగ్లు రౌడీజం చేసి గెలిచి హోమ్ మినిస్టర్ అయ్యాను. నీ లైఫ్ ఆర్డర్ మార్చే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు నా చేతుల్లో ఉంది. దాన్ని ముందుగా రేపు కోర్టులో నీకు ఉరిశిక్ష వేయించడానికి వాడతాను. కోట దాకెందుకు బావా, నువ్వును ఇప్పుడే ఒక తిట్టు తీస్తా. ఏంటి పప్పు నష్టపెడుతున్నావు ఏంటి? గెలిచాను ఆనందమా? సరే అలా కానీ నువ్వు గెలిచినా మేం గెలిచినా మాకు కావాల్సిన జనానికి మంచి జరగటం. మేము అలా డిసైడ్ అయ్యాం కానీ వెళ్ళి నీ బామ్మని తీసుకెళ్ళి పని చూడుకో. అంటే ఏంట్రా, రేపటి నుంచి నేను పిచ్చి నా కొడుకులాగా ప్రజాసేవ చేస్తారనుకుంటున్నావా? నా డ్రెస్ మారిందేమో గాని నా అలవాట్లు మారలా. అల్లకల్లోలం చేస్తా, దొరికినంత దోచేస్తా, అందిందంతా మింగేస్తా. పప్పు చెప్పాను కదా డిసైడ్ అయిపోయామని. వెళ్ళి పని చూడు. ఏం డిసైడ్ అయ్యారా నువ్వు? నేను డిసైడ్ చేస్తాను. ఏయ్ పద. బామర్దే, బావా మన ప్లాన్ ప్రకారం నువ్వు ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉంటే మంచిది. కరెక్టే బావా. ఇదిగో నా సెల్. సౌకర్యాలన్నీ బానే ఉన్నాయా? నువ్వు ఉండగా నాకేంటి బావా, సోఫా ఇచ్చారు, మంచం ఇచ్చారు, టీవీ ఇచ్చారు. అదిగో చూడు. మధురిమ ₹12 జంబలకిడి పంబ ₹15 కన్నె గులాబీ ₹20 పెద్ద పాప. ఇది చాలా కాస్ట్లీ సార్. వీటితో సరిపెట్టుకుంటున్నాను బావా. బావా బావా అలాగే ఒక సెల్ ఫోన్ ఇచ్చావనుకో, సెల్ మోహన్ రంగా అనుకుంటాను. సర్లే, ఇది ఉంచుకో. Thank you, బాబా. సెల్ అంటే రూల్స్ ఏంటయ్యా రూల్స్? వీడు నా బామర్దయ్యా. ఈ మాత్రం చేసుకోకపోతే మేమెందుకు, మా ప్రభుత్వం ఎందుకు? హాయ్ నువ్వు పద్మావతి. ఏంటే నువ్వు హాయిగా మాట్లాడుకో. మీరు పదండి పదండి. ఏంటే ఎలా ఉన్నావు? ఉంటా. ఏంటే ఏం చేస్తున్నావు? ప్రసాదరావు, సార్, రేపు వరంగల్ కోర్టుకి సిద్ధార్థకి సెక్యూరిటీగా ఎవరు వెళ్తున్నారు? ఏసీపీ పోచమ్మ సార్. నీ తల్లి పిసికినంటే గొంతు తాగిందంతా కక్కుతావు. చెప్పినా కానీ ఏం చేయలేదని ఏం జబర్దస్త్ ఇది? ఏంద్రో నీకు నా మీద ఇరిటేషన్ వస్తున్నది. అంగిపో. ఏంది టూ మచ్? ఏంది ఇది? అంగి టూ మచ్ చంద్ర, టూ మచ్, త్రీ మచ్. ఇప్పుడా ప్యాంట్ ఇప్పు. ప్యాంట్ ప్యాంట్ ఇప్పు. ఏమో ఆడదాన్నని సోంచాయిస్తున్నావా? ఈ డిపార్ట్మెంట్ లోకి వచ్చినాక ఆడా లేదు మగా లేదు, కొట్టుడే కొట్టుడు.
చూడు నీ గొంతుల నిజం ఉన్నది, నీ ఒంటి మీద షెడ్ ఉన్నది. అది కక్కుతావా, ఇది ఇప్పుతావా? నేనే మాట శభాష్ పోచమ్మ. సార్ ఏసీపీ పోచమ్మకి పూనకం వస్తే జాతరేనని అంతా చెప్తే విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. శభాష్, వెరీ గుడ్. అందుకే నిన్ను నా సెక్యూరిటీగా వేయించుకున్నాను. సార్. రేపా సిద్ధార్థ గారిని వరంగల్ కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకెళ్తున్నారు? 10 బజేకు తీసుకుపోతున్నాం సార్. వాడికున్న స్టూడెంట్స్ బలం తెలుసు కదా. సార్ వాళ్ళు అడ్డం పడితే వాడిని తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అందుకే వాడు తప్పించుకోకుండా డూప్ షో చేయండి. డూప్ షోనా? అదే మొన్న చర్లపల్లి జైలు నుంచి అనంతపురం షిఫ్ట్ చేసినప్పుడు చేయలా? అచ్చచ్చచ్చచ్చ. అవును, ఒడ్డు పొడుగున్న వాళ్ళకి పోరగాన్ని చూసి అందరు ముందట వ్యాన్ ఎక్కించి జైలుకు తీసుకపోతే అందరాన్ని చూసి సిద్ధార్థ అనుకుంటారు. ఓ సిద్ధార్థను రాత్రికి రాత్రే హనుమకొండలోని ట్రావెలర్స్ బంగ్లాకి షిఫ్ట్ చేయండి. రేపు అక్కడి నుంచి వాణ్ణి నేను కోర్టు వెనక గేటు నుండి లోపలికి తీసుకొస్తాను. స్టూడెంట్స్ కి మీడియాకి అసలైన వాడు దొరకడం. ఏంటి సార్ మీలో మీరే నవ్వుకుంటున్నారు? నా డూప్ షో ఐడియా నాకే నవ్వొస్తోందయ్యా. అప్పుడప్పుడు మీరు కూడా బ్రెయిన్ ఉపయోగించండి. సార్ చెప్పండి సార్. ఏంటి పోచమ్మా, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? మీ ఐడియా అయితే సూపర్. అరే జనమంతా అసలైన సిద్ధార్థ గిన్నెలనే ఉన్నాడు అనుకుంటున్నారు సార్. హలో. రే పప్పు, నువ్వు ఒట్టి పప్పువేను అనుకున్నాను, కానీ ఇంత శుద్ధ పప్పు అనుకోలేదు. నాతో ఉన్నది అసలు పోలీసులు కాదు. డూప్ షోలు నీకే కాదు నాకు తెలుసు. లెఫ్ట్ కట్ చేయి. పారిపోతున్నాడు రా. ఎక్కడయ్యా వాడు? వాడు కూడా మీలాగే బ్రెయిన్ ఉపయోగించి పారిపోయాడు సార్. హలో, ఆ సిద్ధార్థ గాడు తప్పించుకున్నాడు. వాడికి ముందు వెనక ఎవరున్నారో కనుక్కోండి. ఆ సిద్ధార్థ జాడ తెలియలేదన్నా. వాళ్ళ అమ్మ నాన్న అమెరికాలో ఉన్నారంట. ఏయ్! వాడు దొరకలేదని ఎవడు చెప్పినా ఇలాగే నా చేతుల్లో పోతారు. వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకురండి. రై సార్ ఖర్చు నాయనా, పెళ్లి పనులు అన్ని పూర్తయ్యాయి. నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి. మంగళ స్నానం చేద్దు గన్రా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఇప్పటిదాకా రక్తంతో చేతులు దడుపుకున్నాడు. ఇప్పుడు అవే చేతులు పసుపులతో కడిగి పెళ్లికి రెడీ అవుతుండు. అవును గాని సారు, గొర్రె కషాయోని నమ్మినట్టు గింత చక్కటి పోరి గీ పప్పుగాని పర్సనాలిటీకి ఎట్లా పడ్డదంటావు? అమావాస్య రోజు చీకట్లో చూసుంటుంది, కలర్లో కనపడి ఉంటాడు, ప్రేమలో పడింది. మన హోము కొంచెం ఏజ్ బార్ అయినా యూత్ బిల్డప్ ఇస్తున్నాడు. మొన్న మినిస్టర్ ప్రమాణం, ఇవాళ పెళ్లి ప్రమాణం. టైం బాగుంటే అంతే. ఏంది లొల్లి? స్టూడెంట్స్ ఇక్కడ ఏం పని?
లోపల హోమ్ మినిస్టర్ గారి పెళ్లి జరుగుతుంటే పోండి. స్టూడెంట్స్ లో మీకెంత ఫాలోయింగ్ ఉందని మా ఊళ్ళో వాళ్ళంతా నూరెళ్ళ పెడుతున్నారు. మిమ్మల్ని కట్టుకోవడం కిందటి జన్మ పుణ్యం అంటోంది మా బామ్మ.